లోపలికి రావాలా? శాంతమ్మ ఆమె పేరు శాంతి. ఎక్కడుందావా మీరా? కూర్చోండి, రండి. ఈ వెనకాల కూడా ఉన్నాయా రూములు? అటొక బెడ్రూమ్, ఇటొక బెడ్రూమ్ ఉందా? అదొక బెడ్రూమ్. సరే, వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాత ఆ గదుల్లో కూడా మనం పాటలు పాడుకుంటూ వెళ్ళి ప్రార్థించి ప్రతిష్ఠించే వరంగా మనం ఉంటాం. ఈ సమయం కొరకై దైవ గ్రంథముల నుండి 2 చిన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. చాలంతే. ఇంకో భాగాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి పొలములను అనుభవించుడి. చాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామములో మీ నిలిపిన సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఆ ప్రార్థనా మందిరమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు జోసఫ్ గారిని బట్టి, శాంతిని బట్టి స్తుతిస్తున్నావు. వారి విడుదలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఇంటిని నిర్మించుకోవడానికి వారికి మీరు చూపిన కృప, సామర్థ్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నావు. ఈ గృహప్రవేశ సందర్భముగా మీ దాసుని యొక్క సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నావు. దయగలిగిన తండ్రి, తిరిగి మీ ప్రజలుగా మీ మహిమ కొరకు మేము జీవించినట్లు ఈ గృహములో కొద్ది మాటలు మాకు దయచేయండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందుమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం 2 మాటలు చదువుతూ వచ్చాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 8వ వచనం. మంచి ఇండ్లు. తిరిగి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ఇల్లు కట్టించుకొని, అది చాలు చాలు చాలమ్మా. ఈ 2 స్థలాల్లో కూడా దేవుడు తన ప్రజలకు ఏం చెప్పాడు అంటే ఇల్లు కట్టించుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? వారికి ఆలోచన లేదు ఇల్లు కట్టుకోవాలని. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. వారికి ఆలోచన లేదు. అయితే దేవుడే కలుగజేసుకొని దేవుడు చెప్పాడు, మీరు ఇల్లు కట్టించుకోనండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? సరే, ఆ 2 స్థలాల్లో కూడా ఆయన చెప్పే విధానములో కొంత తేడా కనబడుతుంది, భేదం కనబడుతుంది. ఆ భేదాన్ని కూడా మీరే చెప్పాలి. కాబట్టి ద్వితీయోపదేశ కాండం 12:8, ఇర్మియా గ్రంథము 29:5 దేవుడు ఒక్క ఆయనే చెప్పాడు, ఒకే ప్రజలకు చెప్పాడు. అయితే కొంచెం భేదం కనబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథము 29:5 ఏమన్నాడు చెప్పండి? చెప్పండి త్వరగా. ఇల్లు కట్టించుకోనండి. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 12:8 ఏం చెప్పాడు చెప్పండి? మంచి ఇల్లు కట్టించుకోమని చెప్పాడు. చూసారా? ఇంటికి మంచి ఇంటికి భేదం ఉందా లేదా? అక్కడేమో మంచి ఇల్లు కట్టుకోమని చెప్పాడు, ఇక్కడేమో చెప్పండి ఇల్లు కట్టుకోమని చెప్పాడు. చూసారా? కాబట్టి అక్కడ ఎక్కడ చెప్పాడు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేస్తూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా తరతరములకు మీకు ఉండినట్లుగా నేను మీకు ఇచ్చేదను అని చెప్పాడు. కాబట్టి కనాను తరతరములుగా ఉంటారు అక్కడ. ఈ కనాను పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. అందుకే తరతరములుగా ఉంటారు కనుక అక్కడ ఏ ఇల్లు కట్టుకోవాలి చెప్పండి? మంచి ఇల్లు కట్టుకోవాలి. 2వ ఇల్లు ఎక్కడ చెప్పాడు అంటే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఏ గ్రంథంలో చెప్పండి? అది ఎక్కడ చెప్పాడు అంటే బబులోనులో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి?
బబులోనులో చెప్పాడు. ఈ కనానులో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? బబులోనులో ఉన్నారు. ఎందుకున్నారు బబులోనులో? చాలా సంగతులు ఉంటాయి, కానీ నేను మీకు ఇబ్బంది లేకుండా 1 గంట కల్లా ముగిచ్చేస్తాం. అయితే ఓ మాట, ఎందుకున్నారు బబులోనులో అని అంటే, వారు ఐగుప్తు దాసత్వం విడిపించబడిన తర్వాత ఆ అరణ్యములో ఉన్నప్పుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని గురించి మోషే ద్వారా ఆ ప్రజలకు ఏం చెప్పాడంటే, దేవుడు మీరు కనానులో ప్రవేశించిన తర్వాత అది సస్యశ్యామల దేశం, సమృద్ధి కలిగిన దేశం, పాలుతెరలు ప్రవహించేటువంటి దేశం, సారవంతమైనటువంటి దేశం. ఆ దేశంలో మీరు 6 సంవత్సరముల యొక్క పంటను అనుభవించండి. 7వ సంవత్సరం పంటను ఏం చేయండి చెప్పండి? వదిలిపెట్టండి అని చెప్పాడు. ఎందుకు వదిలిపెట్టారు 7వ సంవత్సరం పంట? మీరు ఐగుప్తులో దరిద్రులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, దిక్కులేని వారుగా ఉన్నారు. అలా ఆ దినాలు మీరు గుర్తు చేసుకున్నట్లు అలాంటి వారు 7వ సంవత్సరం యొక్క పంటను కనాను దేశంలో అనుభవించాలి. అందుకే 7వ సంవత్సరం పంట విడిచిపెట్టండి అని చెప్పాడు. చాలా సంగతులు ఉన్నాయి. విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు దేవుడు మోషే ద్వారా. సరే, అయిపోయింది. కనానులో ప్రవేశించారు. 6 సంవత్సరాలు సమృద్ధిగా పట్టుబడింది. 7వ సంవత్సరం చెప్పండి, సమృద్ధిగా పండింది. ఆ సమృద్ధిగా పడిన పంటను చూసి, ఆ వృక్ష ఫలములను చూసి విడిచిపెట్టడానికి వాళ్ళకి ఏం లేకుండా పోయింది చెప్పండి? మనసు లేకుండా పోయింది. తెచ్చేసుకున్నారు, వదిలిపెట్టలా. చూసారా? మళ్ళా 6 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళా 7వ సంవత్సరం వచ్చేసింది. అప్పుడు కూడా 7వ సంవత్సరం పంటను ఏం చేయలేదు చెప్పండి? విడిచిపెట్టలేదు, తెచ్చేసుకున్నారు. మళ్ళీ 6 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళీ 7వ సంవత్సరం వచ్చేసింది. అమ్మా, పిల్లలతో ఆడుకోకూడదు, దగ్గర పెట్టుకోండి, లేదా పక్కన తీసుకుపోయి ఆడుకోండి. వినండి జాగ్రత్తగా. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, మళ్ళా 6 సంవత్సరాలు వచ్చేసినాయి. మళ్ళీ 7వ సంవత్సరం వచ్చేసింది. అది కూడా అనుభవించేశారు. ఎందుకు అనుభవించారు? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట కనబడుతుంది. త్వరగా చదవాలి ఎవరైనా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనములో ఓ మాట కనబడుతుంది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూశారా? దుష్క్రియకు తగినటువంటి శిక్ష అంట దేవుడు ఏం చేయడం లేదు చెప్పండి? శీఘ్రముగా చేయడం లే. శీఘ్రముగా చేయడం లేదంటే ఆలస్యంగానే చేస్తాడా లేడా? తప్పకుండా. అయితే దుష్క్రియ తగిన శిక్ష వారికి రావడంలే. అందుకే వారికి తెలుసు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని, పాపం చేస్తున్నామని, ఏది విడిచిపెట్టాలో తెచ్చేసుకుంటున్నామని తెలిసిన దానికి శిక్ష దేవుడు అనుగ్రహించడం లేదు కనుక హృదయపూర్వకంగా ప్రజలు పాపం చేస్తూ వచ్చారు. అట్లా ఎన్ని విశ్రాంతి సంవత్సరాల యొక్క పంటను అనుభవించారు అని అంటే, 70 సంవత్సరముల యొక్క విశ్రాంతి పంటను వారు ఏం చేశారు చెప్పండి? అనుభవించారు. అమ్మ, ఆ అమ్మాయి ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉంది చెప్పండి? దగ్గర పెట్టుకో. కాబట్టి మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట చూస్తూ ఉంటాం. 70 విశ్రాంతి సంవత్సరాల యొక్క పంటను వారు ఏం చేశారట చెప్పండి ఒకసారి? అనుభవించిన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పాలి 70 × 7 చెప్పాలి త్వరగా. 70 × 7 490 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు అని మనకు కనబడుతుంది అంటే సహించినట్టుగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎంత దీర్ఘశాంతుడో చూడండి. 490 సంవత్సరాలు అంటే 5 తరాలు అయిపోయినాయి. చూసారా? తరం వెంబడి తరం అవధేలుగా ఉన్నప్పటికీ దేవుని దీర్ఘశాంతం ఎంతగా కనిపెడతా ఉంది. చూసారా? ఈ 490 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బబులోను రాజును రేపాడు దేవుడు. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు గురించి దేవుని వాక్యములు ఏమంటాడో తెలుసా? దేవుడు, నా సేవకుడైన నెబుకద్నెజరు, ఒక అన్యుడైన రాజును దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నా సేవకుడు అంటే నేను చెప్పింది చేసేవాడు నా సేవకుడు. ఆ రాజుని తీసుకొచ్చి కనాను దేశం అంతా కొల్లగొట్టి ఆ దేశంలో వారు అందరూ కూడా బబులోనుకు తీసుకొని పోయినారు. ఇప్పుడు బబులోనులో ఉన్నారు. బబులోను వారి దేశం కాదు, అది పరాయి దేశం. ఇప్పుడు బబులోనుకు పోయిన తర్వాత వీరి ఇల్లు ఎందుకు చెప్పండి? మన దేశం కాదు కదా. అక్కడ మనకి ఇల్లు ఎందుకు చెప్పండి? అర్థమవుతుందమ్మా? మనకెందుకు ఇల్లు? ఇక్కడ వెళ్ళిపోతాం. వాళ్ళ మధ్యలో కలలుగానే వారు ఉన్నారంట.
నాకు రాత్రి కల వచ్చింది, ఈ నెలాఖరులో వెళ్ళిపోతాం మనం మన దేశానికి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. వారి అవిధేయతలు ఒప్పుకోవడం కాదు. అర్థమవుతుందా? అది అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్తలు ఉన్నారంట వారి మధ్యలో. వాళ్ళు ఏం చేశారో తెలుసా? 6 నెలల్లో వెళ్ళిపోతాం మనం, దేవుడు చెప్పాడు. 6 నెలలు కూడా అయిపోతూ ఉన్నాయి. కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, చోటు చెప్పేవారు ఉన్నారు. ఇట్లా ఎవరో ఒకరు చెప్తా ఉంటే ఆ వార్త ప్రజల్లోకి పోతూ ఉంది. ఇల్లు కట్టుకునే ఆలోచన లేదు, పెళ్ళిళ్ళు చేసే ఆలోచన లేదు, పిల్లలకి తోటలు నాటే ఆలోచన లేవు, అలాగే ఉన్నారు. అప్పుడు దేవుడే కలిగజేసుకొని ఇర్మీయా ద్వారా ఏం చెప్పాడు అని అంటే, 70 విశ్రాంతి సంవత్సరాల పంటను అక్కడ మీరు అనుభవించారు కదా, ఆ విశ్రాంతిని ఆ దేశము అనుభవించినట్లుగా 70 సంవత్సరాలు బబులోనులో మీరు ఉండాలి అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు ఉండాలి చెప్పండి? 70 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండాలి. ఆ తరువాత ఏం చేస్తానంటే, నేను మిమ్మల్ని గురించిన శుభవార్తను నెరవేరుస్తాను. బబులోను నుండి మరలా ఏం చేస్తాను చెప్పండి, నేను కనానుకు తీసుకొని పోతాను. 70 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ఇప్పుడు చెప్పాడు, బబులోనులో ఏం కట్టుకోండి చెప్పండి? ఇల్లు కట్టుకోనండి. ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలకు కట్టుకోవాలా? 70 సంవత్సరాలకి. తర్వాత కాదు, ఇక తర్వాత ఉండవు మనం. అర్థమవుతుందా? మీరు ఇల్లు కట్టుకోనండి. ఈ 70 సంవత్సరాలు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి? కీర్తనలు 90:10 త్వరగా చదవాలా. కీర్తనలు 90:10 ఈ 70 సంవత్సరాలు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి? మా ఆయుష్కాలము అధిక బలము నీడల చాలంతే. మా ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. కాబట్టి చూడండి, ఈ లోకం మనకి ఏం చూపిస్తూ ఉందంటే బబులోను చూపిస్తూ ఉంది. ఈ బబులోనులో ఎంతకాలం ఉండాలి చెప్పండి? మనం 70 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఇల్లు కట్టుకోవాలన్నా పర్లేదా? వాళ్ళకేమో బుద్ధి. అయితే దేవుడే కలుగ చేసుకొని చెబుతున్నాడు, బుద్ధి లేని వాళ్ళారా, ఇల్లు కట్టుకోండి మీరు ఇక్కడ. మీరు ఇన్ని సంవత్సరాలు ఉండాలా? మీ మధ్యలో ప్రవక్తల మాటలు వినబాకండి, జ్యోతిషుల మాటలు వినబాకండి, కలలుగానే వారి మాటలు వినబాకండి, చోటు చెప్పేవారి మాటలు వినబాకండి. నేను వారిని పంపలేదు. వారు నా నామమును మీకు ఏం చెబుతున్నారు చెప్పండి? అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు భలే నమ్ముతాం. హృదయంలో ఒక దుర్బుద్ధి ఉంటుంది. ఆ దుర్బుద్ధిని బట్టి అన్ని కాని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటికి జై కొడతాం మనం. అర్థమవుతూ ఉందా? అయితే దేవుడు చెప్పేటువంటి మాట నిజం, దైవికమైనటువంటి నియమం అది. కాబట్టి ఇప్పుడు మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, తోటలో నాటండి, మీ పిల్లలకి ఏం చేయండి చెప్పండి, పెళ్ళిళ్ళు చేయండి, ఇవన్నీ చెయ్యండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అప్పుడు మొదలుపెట్టారు ఇల్లు కట్టుకోవడం. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాల కంటే ఇల్లు చెప్పండి? 70 సంవత్సరాలకి. అందుకే మనం గమనిస్తూ వస్తే బబులోను అనబడే ఈ లోకంలో మనం కట్టుకునేటువంటి ఇల్లు ఏ ఇల్లు చెప్పండి? మంచి ఇల్లు కాదు, 70 సంవత్సరాలకు ఉండే ఇల్లు. కాబట్టి నేను కూడా ప్రార్థన చేశా జాకోబు గారిని బట్టి. జాకోబే కదా, జోసెఫ్. ప్రభువా, మంచి ఇల్లు కూడా సహాయపడినావు ప్రభు అని. ఇది మంచి ఇల్లా చెప్పండి? చెప్పాలి ఎవరన్నా. ఇది మంచి ఇల్లు కాదు. జోసెఫ్ గారు కూడా అనుకోకూడదు ఇది మంచి ఇల్లు కాదు. చూడండి, ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని పెచ్చుకులుడు పడతా ఉంటాయి కింద. మనమే భయపడతాం, అయ్యో ఇది కూలిపోయేటట్టుందని బయటకు పోయి డోజర్ తెచ్చి మొత్తం పగల కొట్టేసి మళ్ళా కట్టడం మొదలు పెడతాం. ఈ దినాల్లో చూడండి, అన్ని సంవత్సరాలు ఉండటం వల్ల 30-40 సంవత్సరాలకు అయిపోతూ ఉన్నాయి. ఎందుకంత నాసిరకం. అంత సమపాలలో కరెక్ట్గా కట్టుకుంటామంటే ఇలాంటి ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పండి? 70 సంవత్సరాలు ఉంటాయి. మా ఇల్లు 130 సంవత్సరాలు. మా ఇల్లు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 130. ఇటుక మట్టి గోడలు అనమాట. ఎంత పెద్ద గోడలో తెలుసా? ఎంత ఎడలు పుట్టదన్నమాట గోడ. అర్థమవుతుందా? ఆ దినాలు ఇటుకలు కూడా చాలా పెద్దవి అనమాట. పైన టేకు కర్ర, పెంకు, మట్టి అన్యాలు ఉన్నట్టే ఉంటుంది కదా, కాబట్టి టేకు కర్ర ఉంటా ఉంది అట్టే. మా ఇంటికి యేసుప్రభు ఇల్లు అని పేరు. మా ఊరంతా చాలా చెదులం అయిపోయింది. కాబట్టి మాకున్నటువంటి పక్కన మా సొంత స్థలంలోనే ఒక ఆశ ఏంటంటే మా బంధువులు ఇల్లు అన్నిటికంటే ఘనంగా ఉండాలి. సుమారు ఒక 50 లక్షల దాకా పెట్టి ఒక మంచి మందిరం కట్టాం ఆ అంజనుల మధ్యలోనే. ఇప్పుడు నాకు అనిపిస్తా మా తమ్ముళ్ళు పక్కన ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మాకున్నటువంటి ఇల్లు ఎలాగుందంటే శిథిలం అయిపోయే స్థితిలో ఉందన్నమాట. కాబట్టి దారిని పోయే వాళ్ళందరూ ఈ ఇల్లు ఎవరి ఇల్లు అంటే ఏమంటారో తెలుసా? యేసుప్రభు వాళ్ళ ఇల్లు అంటారు దాన్ని. అది వాళ్ళ పేరు చాలా సాక్ష్యం అనమాట చాలా సంగతులు. నాకు అనిపిస్తుంది, అరే యేసుప్రభు వాళ్ళ ఇల్లు అనే ఇల్లు ఇట్టుంటే ఎట్లా?
అందుకే చెప్పా, మా తమ్ముళ్ళు ఉన్నారు తాత్కాలికంగా పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు, దాంట్లోకి పోతే ఇది పాడుపడిపోద్ది. అప్పుడు నేను నా పిల్లలతో చెప్పాను, అరే ఇది యేసుప్రభు వాళ్ళ ఇల్లు, కాబట్టి యేసుప్రభు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండాలి చెప్పండి, ఘనంగా ఉండాలి, ఒక 3 స్టేర్లు వేసి కట్టాలి, అది ఒక గెస్ట్ హౌస్గా మీరు ఉండకపోయినా ఊర్లో ఎప్పుడూ అవసరమైన కాదు, నిత్యము ఉంటుందన్నమాట. అలాంటి ఇల్లు కనానులో కట్టుకోండి అని చెప్పాడు. చూసారా? అందుకే అపోస్తలుడు పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తా వస్తే అక్కడ పౌలు చెబుతా ఉన్నాడు, చదవండి. భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ 2 నివాసాలు కనబడుతున్నాయి. ఇక్కడ అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమైపోతుందంటే చెప్పండి, శిథిలమైపోతుంది. అందుకే భూమి మీద ఉండేటువంటి మన గుడారం ఒకటి, ఈ దేహానికి గుడారం ఏంటిది చెప్పండి, ఈ ఇల్లు అన్నమాట. రెండవది చూడండి, మనలో ఉన్న ఆత్మకు గుడారం ఏంటి అని అంటే ఈ శరీరం. అర్థమవుతా ఉందా? ఓ దినం వస్తుంది, ఆత్మకు గుడారమైనటువంటి శరీరాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అలాగే శరీరానికి గుడారమైనటువంటి ఇంటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు నాశనం చేస్తాడు. చూసారా? అందుకే మన గుడారమైన ఈ దేహం, మన గుడారమైనటువంటి భౌతికమైన ఇల్లు, ఈ 2 ఏమవుతాయి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే నాశనం చేయబడతాయి. నాశనం అంటే శిథిలం చేయబడతాయి. చూసారా? అదనమాట. ఇప్పుడు చూడండి, చేతితో కట్టబడ్డది కాకుండా దేవుని మహిమతో కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము, మనకున్నదని ఎరుగుదుము. చూసారా? ఇప్పుడు జోసెఫ్ గారు మనందరినీ పిలిచాడు. దేనికి చెప్పండి? గృహప్రవేశానికి, గృహంలో ప్రవేశిస్తానికి. మమ్మల్ని మాత్రం జోసెఫ్ గారు పిలవలేదు. అది ఉందా? మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని జాకబు పిలిచినాడు. అన్న గృహప్రవేశం కూడా ఉంది, రేపు 2 సేవకుల మీటింగులు, కాబట్టి మీరు ముందు రోజు రావాలి. మేము ముందు రోజు రావడానికి కుదరదు, మాకున్న బిజీ అలాంటిది. అర్థమవుతుందా? ఈ 2 రోజుల్లో 950 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాము. ఇక్కడికి నుంచునే ఓపిక కూడా లేదు. అలాంటి పరిస్థితులు, చాలా అర్జెంటు పరిస్థితులు ఉన్నాయి హెబ్రోన్లో. ఎంత మొండికేశారంటే అన్నాన్ని వెట్టి పరిస్థితుల్లో సోమవారం పోవడానికి లే, చాలా సంగతులు ఉన్నాయి, వాయిదా వేసుకుంటా వచ్చాము. నువ్వు ఉండాలి, కూర్చొని మాట్లాడాలా. మీరు మాట్లాడండి, నేనేం కాదన్న కదా అంటే, లేదు నువ్వు లేకుండా మాట్లాడక ఊరు ఒప్పుకోవడం లే. ఇక్కడ చాలా ఒత్తిడి. జాకబుకు ఫోన్ చేసి చెప్పా, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేను చెప్పండి, సోమవారం రాలేను, నా పరిస్థితి నీవి అర్థం చేసుకో అంటే, లేదన్నా తప్పకుండా రావాలా, వాళ్ళ కార్డులు చేసుకుని బంధువులందరికీ పంపించుకున్నారు, తప్పకుండా రావాలి, చాలా బలవంతం. అందుకే చెప్పా, ఎవరితో మాట్లాడకుండా మెదకుండా వచ్చేసాం, బయలుదేరి. అర్థమవుతుందా? ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే అన్న మీరు ఎప్పుడు వస్తారు? గురువారం వస్తాం అన్న, శుక్రవారం మీటింగ్ పెట్టుకుందాం, ఇవన్నీ చెప్తాం. సరే అట్టే మంచిది, మేము వచ్చేస్తాం. అయితే
పిలువబడే వచ్చాము ఎవరో ఒకరి ద్వారా మనం అందరం కూడా. అర్థమవుతుందా? ఎందుకు వచ్చాము అని అంటే చూడండి, ఉంది ఒక గృహం, చూసారా, అందులో ప్రవేశం. మీరందరూ రావాలి, దైవ సేవకులుగా రావాలి, అన్న మీరు రావాలి, వాక్యం చెప్పాలి, ఆశ. ఆ ఆశను బట్టి ఉంది కాబట్టి వారు పిలిచిన కారణాన్ని బట్టి మనం వచ్చాం. చూసారా? అందుకే చక్కని మాట ఏంటంటే, చేతితో కట్టబడినది కాకుండా దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. నీకుందా పరలోకంలో ఇల్లు? చెప్పండి, నీకుందా? చాలామంది అంటారు ఉంది అంటావు. మనం ఏం చేసావు కాబట్టి ఉంటుంది నీకు పరలోకంలో ఇల్లు? చెప్పు ఒకసారి. నువ్వేం చేసావు భూమి మీద? నువ్వేం చేసావు కాబట్టి పరలోకంలో నీకు ఇల్లు ఉంటుంది? చెప్పు ఒకసారి. నువ్వు చేసే నీ కొరకే చేసుకున్నావు, దేవుని కొరకే ఏం చేసావు? ఓసారి ఆలోచన చేయి. ఓసారి ఒక పెద్ద ఆఫీసరు దావీదుల భక్ష్యం గారితో చెప్పేవాడంట, బ్రదర్ ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి, ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి. సరే చెప్పగా దావీదుల భక్ష్యం గారి దగ్గర పోయినాడంట. ఒక పెద్ద ఎస్టేటు, చుట్టూ పెద్ద కాంపౌండ్లు, సుమారు 7-8 బిల్డింగులు ఉన్నాయంట లోపల. ఆ అన్ని బిల్డింగులకు భక్ష్యం గారు తీసుకుపోయి ప్రార్థన చేయించుకున్నాడంట. ఇంకేమన్నా ఉన్నాయా అని భక్ష్యం గారు అడిగితే, ఇవే బ్రదర్ అన్నాడంట. అప్పుడు అన్నాడు భక్ష్యం గారు, చూడు, ఇంతగా ఆశీర్వదించబడ్డావు, ఇన్ని మంచి ఇల్లు కట్టించుకున్నావు భూమి మీద, పరలోకములో నీకు ఇల్లు ఉన్నదా అని అడిగాడంట. జోసఫర్ని అడిగితే ఏం చెబుతాడు? నాకు ఏలేశ్వరంలో ఇల్లు ఉంది, తర్వాత కొండపల్లిలో ఇల్లు ఉందని చెబుతాడేమో. అదే పరలోకంలో ఉందా ఇల్లు అంటే ఆ మనుషుడు అన్నాడంట, లేదు అన్నాడంట. చూసారా? పరలోకంలో ఇల్లు లేదు. ఎందుకు? ఇల్లు నిర్మించుకోవడానికి ఆయనకు అర్థమవుతుంది, నీకేం అర్థమవుతుంది చెప్పండి? అట్లా భూమి మీద ఎవరైతే నిర్మించిన వారు కనబడుతున్నారో వారికి అర్థమవుతుంది ఆ శ్రమ. ఆ కానాన్ని బట్టి నిర్మాణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నా మటుకు నేను కూడా ఎప్పుడు ఊరకుండను, ఎక్కడ ఉన్నా ఎప్పుడు మందిరాలు కడతానే ఉంటాం. ఈ దినాల్లో మేము ఉన్న దగ్గర 6 మందిరాల నిర్మాణాల్లో ఉన్నాయి. 3 మందిరాలు చూసుకుంటారు, సలహా ఇస్తే చాలు. 3 మందిరాలకి ప్రతి పైసా మేము ఖర్చు పెట్టాలి. అర్థమవుతా ఉందా? కాబట్టి ఎంతో ప్రయాస మందిరాలు కట్టమంటే లేదు. మా ఆరంభంలో ఉన్న స్థలములో 120 అడుగులు పొడుగు మందిరం, 40 అడుగులు ఎడలుపు, ఎంతో ప్రయాస. సామాన్య ప్రజలు అలాంటి వారి మధ్యలో మొదలుపెట్టాము మందిరం. కాబట్టి స్లాబుకు ఇనుగు తీసుకొచ్చావు, ఇనుగు కడతా ఉన్నారు. పెద్ద లెంతలు అనమాట, 16 అడుగులు ఉంటుంది అన్నమాట పిల్లర్ నుంచి పిల్లర్కి. కాబట్టి మామూలు మ్యాట్ కదలదు, డబుల్ మ్యాట్ వేయాలన్నారు. కాబట్టి మందిరానికే కాకుండా ఇంకో 2 రూములు ఎక్స్ట్రా కూడా తెచ్చావు, అది కూడా పోయింది. ఇంకో కరెక్టను కావాలంటే నువ్వు ఏం చేయాలి చెప్పండి? అది ఈరోజు సాయంకాలానికి తేవాలి, లేకపోతే రేపు పని లేదు. కూలోళ్ళాడు ఉంటే పని లేకుండా కూలి ఇవ్వాలి. నెమ్మదిలే, రూపాయి లేదు మా దగ్గర. ఆ దినాల్లో 16,000 రూపాయలు అవుతుంది అరటన్ను. ఏం చేయాలి ఆలోచిస్తూ ఉన్నావు, ఏం అర్థం కావడంలే. స్నానం చేయడానికి పోయి సబ్బేసుకొని రుద్దుకుంటా ఉన్నావు, ఒంటికి సబ్బేసుకొని రుద్దుకుంటా ఉంటే ఎంతసేపు రుద్దునా నురుగు రావడంలే. అరే ఏంటి నురుగు రావడం లేదంటే అది చూసుకుంటే నీళ్ళు పోసుకోవాలి ఒంటి మీద. అర్థమవుతా ఉందా? నీళ్ళు పోసుకోకుండా సబ్బు తీసుకొని రుద్దుకుంటా ఉంటే ఎట్లా వస్తుంది చెప్పండి నురుగు? అప్పుడు అర్థమైంది నీళ్ళు పోసుకోలేదని. ఎందుకు చెప్పండి? ఆలోచన అంతా అదనమాట, ఎంతో ప్రయాస. సరే అయిపోయింది. ఆ రథనమే ఒక 2 సహోదరులు వచ్చారు దండలు ఎత్తుకొని, అనేది ఎక్కడైనా కొదవ పెట్టి తేండి అన్న తర్వాత చూద్దామని. మేమేడ పెడతాము, మీరే పెట్టండి అమ్మా అని చెప్పినాం. వారిద్దరు పోయి చెరొక 10,000 తీసుకొచ్చి ఇచ్చారు. 16,000 కావాల్సింటే చెరొక 10,000 సమయానికి తీసుకురాగలిగాం. ఎందుకు నేను ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ప్రభు మహిమ కొరకు గమనిస్తాం. ఒక కట్టడం, ఒక నిర్మాణం అనేటువంటిది సామాన్యమైన సంగతి కాదు. అప్పుడు ఆ మనుషుడు అన్నాడంట, నాకు పరలోకంలో ఇల్లు లేదు అన్నాడంట. అప్పుడు అన్నాడంట భక్ష్యం గారు, చూడు, ఈ ఇల్లన్నీ ఒకదాన్ని విడిచిపెడతావు. ఎప్పుడు విడిచిపెడతావు చెప్పండి? ఈరోజే కావచ్చేమో, అర్థమవుతుందా? లేదా రేపు కావచ్చేమో. గ్యారెంటీ ఏమన్నా ఉందా చెప్పండి? లేదు. మనం నాది అంటూ ఉంటావు ప్రతిదీ. అదేమో నవ్వుతూ ఉంటుందంట. ఎందుకు తెలుసా? పిచ్చోడా, మీ తాతలు అట్ట అన్నారు, మీ ముత్తాత అట్ట అన్నారు, వాళ్ళు ఎవరు లేకుండా పోయినారు, నువ్వు కూడా అంతే కదా. అదనమాట మన జీవితం. గ్రహించము మనం. అర్థమవుతా ఉందా? గ్రహించము మనం. ఎప్పుడు ముగిస్తామో తెలియదు. అది భక్ష్యం గారు చెప్పారంట, పరలోక రాజ్యములు ఇల్లు కట్టుకోమని చెప్పాడంట. ఆ తర్వాత ఎంతో ప్రయాసపడ్డాడు దేవుని కొరకు, ఎంతో భక్తిగా జీవించాడు. అయిపోయిన తర్వాత ఒక దినం అంట దేవుడు ఏం చేశాడు అని అంటే, పలానా దినమున నీ ఆత్మను నా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పాడంట. అప్పుడు ఆయనకు 3 కుమారులు.
ఒకరు అమెరికాలో, ఇంకొకరు ఆఫ్రికాలో, ఇంకొకరు ఇంకో దేశంలో ఉన్నారంట. వాస్తవంగా జరిగిన సంగతులు అనమాట. ఆ దినాల్లో ఫోనులు లేవు, ఉత్తరాలు రాసేవారు అనమాట. కుమారులకు ఉత్తరం రాశాడంట. ఏమన్నా తెలుసా? నా కుమారులారా, నేను ఒక కొత్త ఇల్లు కట్టాను, కొత్త ఇంట్లోనికి ఫలాని దినమున ట్రాన్స్ఫర్ అవుతున్నా, ఆ ఇంట్లో ప్రవేశిస్తా ఉన్నా, ఆ రోజుకి మీరు అందరూ తప్పకుండా రావాలి అని చెప్పి ఉత్తరాలు రాశారంట. సరే, సమయానికి అందరూ వచ్చేసారు. వచ్చేసి ఆ ఎస్టేట్లో అంతా తిరిగి ఆడ చూసినా పాత ఇల్లే ఉన్నాయి, కొత్త ఇల్లు కనపడేవాళ్ళు ఒకడు కూడా. అప్పుడు అంతా తిరిగి దాటి ఏది కొత్త ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నానని చెప్పావు కదా, ఏది అన్నీ మాకు తెలిసినయే కదా ఇవన్నీ, కొత్త ఇల్లు కనపడడం లేదా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఆ కొత్త ఇల్లు పరలోక రాజ్యంలో ఉంది. అర్థమవుతుందా? ఆ కొత్త ఇల్లు పరలోక రాజ్యంలో ఉంది. మీరు నా కుమారులు గనుక నేను ఏమి సంపాదించాను ఈ భూమి మీద, దాని అంతటికి మీరు ఎవరు చెప్పండి? వారసులు. అయితే చూడండి, ఆ క్రొత్త ఇంట్లోకి మీకు వారసత్వం లేదు. ఆ ఇంట్లో కూడా మీకు వారసత్వం కావాలంటే నేను ఎలాగో దేవుని కొరకు జీవించానో చూశారు కదా, అలాగూ జీవిస్తే ఆ కొత్త ఇంట్లో కూడా మీకేముంటుంది చెప్పండి? పాలు ఉంటుంది అని మాట్లాడుతూ అంతే కళ్ళు మూసి ఒరిగేశాడు, చనిపోయినాడు. నిరీక్షణతో కూడిన జీవితం క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? అందుకే దేవుని ప్రజలుగా ఈ భూమి మీద ఉన్న దినాల్లో గమనిస్తాం, ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి, ఎంతో ప్రయాసపడతాం. అదే నిత్యత్వంలో ఉండేటువంటి నిత్యమైన ఇంటికి ఏం చేయాలి చెప్పండి? ఆయన ప్రజలుగా ఎంతో ప్రయాసపడే వారంగా ఉండాలి రాబో కాలమునకు. అందుకే దేవుని ప్రజలుగా ఈ లోకంలో మన కొరకు ఇవన్నీ చేసుకుంటా వచ్చినప్పుడు దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? అర్థమవుతుందా? నేను చూసినంత దూరం మన ఇల్లు ఇలా కట్టుకొని మందిరం అలా ఉండడం చూడలేదు నేను. అర్థమవుతుందా? నేను చూసినంత దూరం ఇక్కడే చూస్తూ ఉన్నా. అంటే మీ విశ్వాసం దేవుని మందిర విషయంలో ఎలా కనబడుతూ ఉంది, అది అర్థమవుతుంది అన్నమాట. మన ఇంటిని దేవుని కొరకు ఉపయోగించడం కాదు, దేవుని ఇంటిని ఘనపరచడం అనేటువంటిది నిత్యత్వంలో బహుమానం పొందుతాం. తరతరంలో పిల్లలు ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. ముందు ఆయనకు మనం ప్రాముఖ్యత, తర్వాత మనది. అర్థమవుతుందా? నేను ఒక్కడిని ఏం చేస్తానంటామేమో, నువ్వు ఒక్కడమే అక్కర్లా, నువ్వు పూనుకుంటే చాలది. దేవుడి కార్యాలు జరిగిస్తాడు, అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే మనం పూనుకోము, దేవుని కార్యాలకు మానుకుంటాం, మన కార్యాలకు మనం పూనుకుంటాం కదా, చెప్పండి. కాబట్టి దేవుని ప్రజలుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆ కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మనం చూస్తాము అని అంటే, మన గుడారముని నివాసం శిథిలమైపోయినను చేతితో కట్టబడినది కాకుండా దేవుని మహిమతో కట్టబడినటువంటి నిత్యమైన నివాసము ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉంది. ఆ పరలోకములో నిత్యమైన ఇంటిని కలిగి ఉండడానికి ఈ లోకములో ఉండే మన ఇంటిలో మనం కలిగి ఉండవలసినటువంటి కారణాలు ఉన్నాయి. దావీదు కీర్తన గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 119వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 58వ వచనములో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 119:58వ వచనం తీసిన వారు చదవండి. 54వ వచనం చదివయ్యా. 54వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యాత్రికుడునైనా నేను నా బసలో పాటల పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. నేను యాత్రికుడను అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో స్థిరముగా ఉండేవాడిని కాను, నేను పరదేశిని. అందుకే మానవులంగా మనం అందరం కూడా ఈ ఇంట మనం ఎలాంటి వరంగా ఉండాలంటే నేను యాత్రికుడును పరదేశిని. పరదేశి అంటే దేశం మంది కాదు, యాత్రికులు అంటే మనం ఇక్కడ ఎలాగ ఉండవు చెప్పండి? స్థిరముగా ఉండవు. అయితే యాత్రికుడు నాకు ఒక బస ఉంటా ఉంది, ఒక ఇల్లు ఉంటా ఉంది. ఆ ఇల్లు గమనిస్తూ ఉంటున్నావు. నేను ఏం చేస్తూ ఉన్నాను నా ఏంటంటే పాటలు పాడుతూ ఉన్నాను. చూసారా? పాటలు ఏం చూపిస్తూ ఉంటాయి చెప్పండి త్వరగా? సంతోషాన్ని చూపిస్తూ ఉన్నాయి. మా మందిరంలో సేవ కొరకై కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఇంతకుముందు ఒక 5గురు ఉండేవాళ్ళు అనమాట. ఆ 5గురు ఆయా సమయాల్లో గమనిస్తూ వస్తే పాటలు వినపడతా ఉంటాయి. అర్థమవుతుందా? పాటలు వినపడతా ఉంటాయి. నేను మెదలకుండా దగ్గరకు పోయి ఏమ్మా పాటలు పాడుతున్నారంటే అంకులు పాడలేదు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఏమొస్తూ ఉంటాయి చెప్పండి? పాటలు వస్తూ ఉంటాయి. పాటలు దేన్ని బట్టి వస్తాయి చెప్పండి? సంతోషమును బట్టి. చూసారా? సంతోషమును బట్టి తెలియకుండానే పాడుతూ ఉంటుంటాం. అర్థమవుతుందా? పాటలు పాడుతున్నామంటే నేను పాడలేదు అంటాం మనం. అర్థమవుతుంది? ఎందుకని చెప్పండి? తెలియకుండానే మనలో ఉన్న ఆ సంతోషం పాటలు పాడడానికి హేతువా. అందుకే దావీదు చెబుతున్నాడు, దేవా యాత్రికుడిని నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏమైనాయి చెప్పండి? హేతువులైనాయి.
అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో సంతోషభరితులుగా మనం మన గృహములో నివసించడానికి కొన్ని కట్టడలు ఉన్నాయి అనే మాట కనబడుతుంది. ఏమున్నాయి చెప్పండి? కొన్ని కట్టడలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ కట్టడలు హేతువు అంటే అర్థం ఏంటంటే కారణము. చూసారా? కారణం. ఆ కట్టడలు మన గృహములో మనం కలిగి ఉండడం ద్వారా గమనిస్తాం సంతోషకరమైన జీవితాన్ని మన ఇంట మనం కలిగి ఉంటాం. అర్థమవుతా ఉందా? ఆ కట్టడలు ఒక 5 చిన్న తలంపులు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము జీవితంలో నుంచి మనం గమనిస్తా వస్తే ఓ మాట చదవండి. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. కాబట్టి అబ్రాహాము మెసొపొతామియాలో ఉన్నాడు. ఈ మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యాడంట. చూశారా? కాబట్టి దేవుడు చెప్పాడు, నీవు నీ బంధువులను నీ తండ్రి ఇంటిని, ఆ తర్వాత ఇంకేం చెప్పాడు చెప్పండి? నీ బంధువులను తండ్రి ఇంటిని దేశం విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. అలాగే అబ్రహాము బయలుదేరి ఆ కనానులో ప్రవేశించి సంచరిస్తూ ఉంటే 7వ వచనములో అబ్రహామునకు దేవుడు ఏమైనాడు చెప్పండి? ప్రత్యక్షమయ్యాడంట. నేను నీకు ఈ దేశం ఇచ్చేదను, సదాకాలం నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే తన కొరకు ఒక గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠమును కట్టెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఏం కట్టాడు చెప్పండి? బలిపీఠం కట్టాడు. అందుకే చూడండి, దేవుని ప్రజలుగా ప్రభువు మహిమ కొరగిన కార్యములు మనం భూమి మీద జరిగించడానికి మన ఇంట ఏముండాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే బలిపీఠము. ఏముండాలి చెప్పండి? బలిపీఠం ఉండాలి. చూడండి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలంటే దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలంట. చూసారా? మన పాపములకు ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధిని జరగాలి. దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం జరగకపోతే మన పాపములోనే జీవిస్తామంట. మన పాపములను విడిపించబడ్డానికి, నిత్య జీవాన్ని పొందడానికి మన పాపముల నిమిత్తము దేవుని సన్నిధిని ఏం కావాలి చెప్పండి? ప్రాయశ్చిత్తం కావాలి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు కదా, 2వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి, ఆ మధ్యవర్తి క్రీస్తు యేసు అనేటువంటి ఎవరంటే చెప్పండి? నరుడు. ఇప్పుడు 6వ వచనంలో చూస్తాం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే బలి అర్పణగా అయిపోయినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే బలిపీఠం చూడండి ఎవరిని చూపిస్తూ ఉంది అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బలియాగమును చూపించడం చూస్తూ ఉన్నాం. అంటే మన కొరకు చూడండి, మన పాపను విడిపించిన కొరకు చూడండి ఆయన ఏం చేశాడు అని మనం చూస్తామనంటే తన ప్రాణమును అర్పణగా మన కొరకే ఏం చేశాడు చెప్పండి? అర్పించుకున్నవాడిగా కనబడుతున్నాడు. అది బలిపీఠం. మనం అన్నీ అర్పిస్తాం కానీ ప్రాణం అర్పిస్తామా చెప్పండి? ప్రాణం అర్పిస్తామమ్మా? అర్పించావు. అదే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే ప్రాణాన్ని అర్పించాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆయన ప్రాణము కంటే మీకు అర్థం కావడం చెబుతున్నా, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మనం ఎక్కువ. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు ప్రాణము కంటే వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరు ఆయనకి ఏంటిది చెప్పండి? ఎక్కువ. అందుకే మన కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన సంపాదించుకున్నాడు. ఎలాంటి సమర్పణ చూడండి, అది బలిపీఠాన్ని చూపిస్తూ ఉంది. అర్థమవుతా ఉందా? అందుకే దేవుని ప్రజలుగా మన హృదయములో లేకపోతే మన ఇంటిలో ఆ బలి యాగము, ఆ అర్పణ, ఆ బలిపీఠం యొక్క ప్రత్యక్షత ఆయన ప్రజలుగా కలిగి ఉండాలి. మోషేకు చెప్పాడు దేవుడు, ఏమన్నో తెలుసా? చదవండి. నిర్గమకాండములో 20వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ దేవుడు మోషేతో ఏం చెప్పాడు అని కనబడుతూ ఉందని అంటే 24వ వచనం చూడండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. మంటి బలిపీఠము నా కొరకు చేసి ఆ బలిపీఠం మీద నీ ఎద్దులు, నీ గొర్రెలు, నీకున్న సమస్తాన్ని కూడా అర్పించాలి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అర్పించాలి చెప్పండి?
ఎక్కడ నీవు అర్పిస్తావో, ఎక్కడ బలిపీఠం ఉంటుందో అప్పుడు దేవుడు అంటాడు, నా నామను జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను. చూసారా, బలిపీఠం ఎక్కడ మనం కలిగి ఉంటామో అక్కడికి ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడంట. అందుకే మన గుడారములో మొట్టమొదటిగా హేతువు, కారణం, కట్టడి ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఈ బలిపీఠం యొక్క ప్రత్యక్షత కలిగి ఉండాలి. చూశారా, కీర్తనలు 26వ అధ్యాయం 6వ వచనములో దావీదేమంటాడో చూడండి ఒక మాట. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, 26వ అధ్యాయము 6వ వచనం. త్వరగా. నిర్దోషిని అని నేను నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. చాలంతే. నేను నిర్దోషినని నేను నా చేతులు కడుక్కుంటా, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ఏం చేస్తాను చెప్పండి, నేను ప్రదక్షిణాలు. తెలుసా మీకు? అమ్మా ఎవరన్నా ప్రదక్షిణాలు తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. కొంతమంది హిందువులు ఉంటారు కాబట్టి బట్టలన్నీ తడుపుకొని తడిబట్టలతో పోయి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట, మొక్కుబడి చేసుకుంటారు. అయ్యా ఇదిగో నాకు ఇది జరిగితే ఇన్నిసార్లు నీ గుడి చుట్టూ తిరుగుతానయ్యా, ప్రదక్షిణం చేస్తానయ్యా అని మొక్కుకుంటూ ఉంటుంటారు. చూసారా, అదనమాట. కాదు ప్రదక్షిణం, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. చూడండి, బలిపీఠము చుట్టూ చూడండి, బలిపీఠం అనుకుందాం. ఈ బలిపీఠం చుట్టూ తిరుగుతూ ఉండడం అన్నమాట. చూసారా, ఈ బలిపీఠం దూరం కావు. మన గోలంతా బలిపీఠం, మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది చెప్పండి, బలిపీఠం మీద ఉంటుంది. అది సమర్పణను చూపిస్తూ ఉందన్నమాట. అందుకే దేవుని ప్రజలుగా ఆ నిత్య జీవం కొరకైన ఆశీర్వాదం పొందడానికి, భూమి మీద మనం ఆశీర్వదించబడడానికి చెప్పండి, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితానికి కూడా కారణం ఏంటంటే బలిపీఠం. అబ్రహామిక గుడారములో ఏం కట్టాడు చెప్పండి, బలిపీఠం కట్టాడు. అర్థమవుతుంది కదా. అందుకే దేవుని ప్రజలుగా బలిపీఠం ఉండాలి. బలిపీఠం అనేటువంటిది ఏం చూపిస్తుంది చెప్పండి, ఆయన ప్రాణం కంటే నీవెక్కువ, నీ కొరకు ఆయన సమర్పించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, లోకములో అన్నిటికంటే దేవుడు ఎక్కువ నీకు, ఆయనది ముందు తర్వాత నీది, అది బలిపీఠాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన్ని వెనకేస్తున్నావు అని అంటే బలిపీఠం ప్రత్యక్షత నీకు లేనే లేదు. భౌతికంగా లోకములో ఆశీర్వదించబడచ్చేమో కానీ నువ్వు నిత్యరాజ్యం కొరకు చాపగ్రస్తురాలు. చాలా కఠినంగా చెప్తా ఉన్నాం. అందుకే దేవుని ప్రజలుగా బలిపీఠం యొక్క ప్రత్యక్షతను ఆయన ప్రజలుగా కలిగిన వారంగా ఉండాలి. అది సమర్పణను చూపిస్తూ ఉంది, అది ఆశీర్వాదానికి మూలం, అది సంతోషానికి మూలం. అర్థమవుతుందా? అది మొట్టమొదటిది. ఇప్పుడు రెండవదిగా గమనిస్తూ ఉంటాం. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట, వచనం చివరి భాగం చదవండి. బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున ఏం చేశాడో చెప్పండి, ప్రార్థన చేసాను. ప్రార్థన. కాబట్టి ఇప్పుడు చూడండి, అయ్యా నా బసలో నేను పాటలు పాడుకు నీ కట్టడలు ఏమైనాయి చెప్పండి, హేతువైనాయి, కారణమైనాయి. ఇప్పుడు రెండవ కట్టడ కారణము ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే అబ్రహాము గుడార జీవితంలో ప్రార్థన అని కనబడుతుంది. ఏంటంటే చెప్పండి, ప్రార్థన. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో ఓ మాట ఉంది, చదవండి తీసిన వారు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసు అని పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఎప్పుడు ఆరంభించింది చెప్పండి, అప్పుడు అని అంటే హేబేలు కయ్యను ఇద్దరున్నారు. హేబేలు క్రియలు నీతి గలవియు, కయ్యని క్రియలు చెప్పండి చెడ్డవియు. అందుకని కయ్యను ఏం చేశాడు చెప్పండి, హేబేలు చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, దేవుని సంకల్పం ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా కయ్యని సంతానంలో రావాలి. ఎందుకు చెప్పండి, జ్యేష్ఠుడు కదా. అయితే వాడు చెడ్డోడు, మంచి గుణం కాదు వాడిది, వాడి ఆలోచనలు మంచివి కావు. కాబట్టి రెండవ వాడిన హేబేల్లో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి రావాలి, అది సంకల్పం. అయితే హేబేల్ని ఏం చేశాడు చెప్పండి, చంపేశాడు. ఎందుకో తెలుసా, అర్పణలు అర్పించారు ఇద్దరు. దేవుడు హేబేల్ని అంగీకరించాడు, హేబేల్ అర్పణ అంగీకరించాడు. దేవుడు కయ్యని అంగీకరించలేదు, కయ్యని అర్పణ అంగీకరించలే. అది చాలా చిన్న ముఖం చిన్నపుచ్చుకోవడానికి కారణమైంది. కోపం కూడా వచ్చింది. కయ్యని కోపం ఎవరి మీద తెలుసా, హేబేల్ మీద కాదు, దేవుని మీద. అందుకే చాలామంది అంటారు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారంట కదా సామెత. అత్త మీద కోపం చేతులను దుత్త ఎత్తి కింద పడేస్తారన్నమాట, పగిలిపోతుంది. ఇప్పుడు కయ్యని కోపం దేవుని మీద, ఎందుకు అర్పణ అంగీకరించలేదు. చూసారా,
కాబట్టి ఇప్పుడు చూడండి, హేబేల్ని చంపేస్తే ఏం చేస్తాడు? ఉన్నది నేనేగా, నా అర్పణ ఏం చేస్తాడు అంగీకరించక? ఇది తన దుష్ట స్వభావం. అయితే దేవుడు మనసు మార్చుకోడు. ఆయనలో చంచలత్వం లేదు. కాబట్టి అయిష్టంగా ఉండేవారిని ఆయన ఇష్టపడడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, హేబేలుకు ప్రతిగా, చక్కని మాటలు ఉన్నాయి అక్కడ, కయ్యీను చంపిన హేబేలుకు ప్రతిగా మరి ఒక కుమారుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదామవులకు ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు చెప్పండి? సేతు. సేతు అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరన్నా? సేతు అంటే అర్థం ఏంటంటే ఏర్పాటు అని అర్థం. సేతు అంటే అర్థం ఏంటిది చెప్పండి? ఏర్పాటు. ఆ తర్వాత ఆ సేతునికి కూడా దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు? ఎనోషు. ఎనోషు అంటే అర్థం ఏంటంటే బలహీనుడు అని అర్థం. ఎనోషు అంటే అర్థం ఏంటిది చెప్పండి? బలహీనుడు. బట్ ఎప్పుడైతే బలహీనుడు ఎరుగుతామో అప్పుడు బలవంతుని మీద ఆధారపడాలి కదా, అది ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఏనోషు ఎప్పుడైతే పుట్టినవాడు కనబడుతున్నాడో అప్పుడు ఏనోషు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఏమైంది చెప్పండి? ఆరంభమాయను అని చూస్తూ ఉన్నాం. అంటే మన బలహీనతల్లో బలవంతుడైనటువంటి ఆయన మీద ఏం చేయడం చెప్పండి? ఆధారపడడం. మరణ శాసనం వచ్చేసింది ఎస్తేరు గ్రంథంలో, చూసారా? కాబట్టి నెమ్మదిలా మొర్దెకైకి వస్త్రాలు దించేసుకున్నాడు, గోనెపట ధరించుకున్నాడు, బూడిద కొట్టుకున్నాడు. గోనెపట ధరించిన వాడు రాజకుమారు దగ్గర కనబడకూడదు. సూసన కోటలో రాజాజ్ఞది. ఎస్తేరు చూసింది, ఏంటి పరిస్థితి? వెంటనే వస్త్రాలు పంపించిందనమాట ఆయనకి. వస్త్రాలు తీసుకోలేదు, సంగతి ఇది. అప్పుడు ఆమెన్నది, నేనేం చేయలేను, 30 రోజుల నుండి రాజు దగ్గరికి నేను పోలేదు, పిలువబడకుండా పోకూడదు, పిలిస్తే నిరాకరించకూడదు, చట్టవది, నా వలనేమి కాదు అంటే, అప్పుడు అన్నాడు మొర్దెకై, చూడు, ఈ సమయమును బట్టే నువ్వు రాజ్యమునికి వచ్చితువేమో, ఆలోచించుకునుము. ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉంటే యూదులకు సహాయం మరి ఒక దిక్కు నుండి వస్తుంది. అయితే నీవును నీ ఇంటి వారిని ఏమైపోతారు చెప్పండి? నశిస్తారు. అప్పుడు ఇస్తారు అంటది, నేను నశిస్తా. అందుకని ఒక పని చేయండి, నా నిమిత్తము ఆ యూదులందరినీ కూడా సూసన కోటలో ఉన్న సమాజ మందిరములకు సమకూర్చి 3 దినములు ఏం చేయండి చెప్పండి? ఉపవాసం ఉండండి. నేను నా పనిగతులు కూడా ఉపవాసం ఉంటా. 3 దినములు అయిన తర్వాత రాజు దగ్గరికి పోవడం న్యాయ వ్యతిరేకమైన నేను పోతాను. ఈ 3 దినాలు ప్రార్థన పరిస్థితులను ఏం చేసిందో చెప్తారా? తారుమారు చేసేసింది అంతే. ద్వారపాలకుడైన మొర్దెకై ప్రధానమంత్రి అయిపోయినాడు. యూదులకు క్షేమం మేలు జరిగినట్టుగా చూస్తాం. వారికి శత్రువులు కూడా వారందరూ ఉరిదీయబడ్డారు, సంవరించబడ్డారు, ఎంతో నెమ్మది వారు పొందినట్టుగా చూస్తాం. దీని అంతటి వెనక ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రార్థన. అందుకే దేవుని ప్రజలుగా, యాత్రికులుగా, పరదేశులుగా మన భాషలో 2వ కట్టడి ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ప్రార్థన అని కనబడుతుంది. అబ్రాహాము జీవితంలో అది ఉంది కదా. ఎలియాజరుకి చెప్పాడు, నా కుమారునికి భార్యను తీసుకురమ్మని పంపించాడు. హారానుపురంలో చేరేటప్పటికి ఆ ఊరి వారు బయటకు వస్తూ ఉన్నవారిని చూసి ఇక్కడ ఎలియాజరు ఒక తీర్మానం చేసుకున్నారంట. అయ్యా చూడు, ఆ ఊరి పిల్లలు వస్తూ ఉన్నారు, ఆ అమ్మ నాకు త్రాగుడుగా నీళ్ళు ఇమ్మని అడుగుతాను, అప్పుడు అయ్యా నీవు తాగు, నీ ఒంటిలో కూడా నీళ్ళు పోస్తానని ఏ చిన్నదైతే చెబుతుందో ఆమె నా యజమాని కుమారుడికి తగిన భార్య అని అక్కడ మోకరించి తీర్మానం చేసుకోవడానికి మోకరించాడట ప్రార్థనకు. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్తారా? చెప్పండి, ఏం జరిగిందో చెప్తారా? ఆ సమయంలో ఒంటెలు కూడా మోకరించినాయి అంట. అర్థమవుతుందా? 10 ఒంటెలు తీసుకుని పోయినాడు యజమాని యొక్క ఒంటెలు. ఆ సమయంలో ఆ ఎలియాజరు మోకరిస్తే దాసులు మోకరించడమే కాదు, ఒంటెలు కూడా ఏమైనా చెప్పండి? నీ భార్య మోకరిస్తుందా నీతో? నీ భర్త మోకరిస్తాడా నీతో? నీ పిల్లలు మోకరిస్తారా నీతో? అర్థమవుతా ఉందా? నీ బంధువులు మోకరిస్తారా? అర్థమవుతా ఉందా? మోకరిస్తే చాలా, అంతే. భక్ష్యం గారంట తన ఫ్రెండ్తో కూడా పోయినాడంట మొట్టమొదట చర్చిలోకి. ఫ్రెండ్ మోకరిస్తే ఈయన కూడా మోకరించాడంట. మోకరించిన కానప్పుడు వదిలిపెట్టలేదు ఆ మనుషుని దేవుడు. అర్థమవుతా ఉందా? ఆ కానప్పుడు ప్రపంచంలో ఒక ఖ్యాతిని ఆ మనుషునికి తీసుకొచ్చాడు. దేవుని కార్యాలు, సంకల్పములు, ఆశ్చర్యములు. అందుకే ప్రార్థన అనేటువంటిది గమనిస్తాం. ఆ సాధ్యమైన కార్యములను ఏం చేస్తుంది చెప్పండి? సాధ్యం చేస్తుంది. అందుకే దేవుని ప్రజలుగా ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండాలి. నా పేరు మాధవరెడ్డి, తెలీదు ప్రభు. మా తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభు నమ్ముకున్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టామో, ఎందుకు ఇబ్బంది చేశారు? మేమెట తలెత్తుకొని తిరగాలి ఊర్లో. అర్థమవుతుందా? వారు ప్రభుని నమ్ముకుంటే మాకు తలవంపులుగా భావించేవాళ్ళు. నెమ్మది లేదు, ఎంతగా ఇబ్బంది పెట్టేటువంటి వారమో. ఈ మతం ఏళ్ళతోనే పోవాలి. అట్లా మా తమ్ముళ్ళు ఉండేవారు. అమ్మ నాయన మంచి దేవుడు అయితేనే కావాలంటారు కనుక ఆ దేవుడు మాకు కూడా కావాలి. ఇక నేను మిగిలిపోయినా ఎంత మాత్రం ఒప్పుకునేవాడిని కాను.
ఉదయం నేను మా ఇంటికి పోయేసరికి మా అమ్మ ఇంట్లో ఏడుస్తూ ఉంది. అరే ఎందుకు ఏడుస్తూ ఉంది పెద్దగా? ఏడు వినపడతా ఉంది. ఆ తర్వాత నేను లోపలికి పోయినా, నుంచొని వింటా ఉన్నా, ప్రభువా గొప్ప దేవుడవు, నాకు దొరికావు. నా మిగతా బిడ్డలు నన్ను చెప్పినట్టున్నారు. నా భర్త ప్రభువాన్ని నమ్ముకున్నాడు. నా పెద్ద బిడ్డ ప్రభువా ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు ప్రభువా. వాడిని చస్తే నరకానికి పోతాడు ప్రభువా. వాడిని రక్షించు ప్రభువా. వాడిని రక్షిస్తే నీ సేవకు అప్పగిస్తారు ప్రభువా అని ఏడుస్తూ ఉంది. నేను అన్నా, ఆ ప్రార్థనలు డిస్టర్బ్ చేయకూడదని కూడా తెలియదు కదా. అమ్మా ఎందుకు నా కోసం ఏడుస్తూ ఉన్నావు? నేనేమన్నా చచ్చానా అన్నా గట్టిగా. వెంటనే కళ్ళు తెరిచింది. సంపల మీద నీళ్లు గారిపోతూ ఉన్నాయి చాలా తీక్షణంగా. నా వైపు చూసి అంటుంది, ఒరే చస్తావురా, నరకానికి పోతావురా అంటుంది. ఎక్కడుందమ్మా నరకం? అంతా పిచ్చి, తక్కడో పెక్కడో, గాలి గాల్లో కలిసిపోద్ది, మట్టి మట్టి అయిపోద్ది, అన్ని అనుభవించి చావాలి. ఎక్కడుంది నరకం అన్నాను. మళ్ళా అన్నది, ఒరే చస్తావురా, నరకానికి పోతావురా అన్నది. ఎక్కడుందమ్మా నరకం అన్నాను. కానీ ఉదయం 11 గంటల సమయంలో జరిగింది అది. ఆ దినమంతా నెమ్మది లేదు నాకు. రాత్రికి అన్నందుని పండుకున్నా, ముసుగు పెట్టుకున్నా, ఎంత ముసుగు పెట్టినా నిద్ర పడడంలే. నేను ఒళ్ళల్చిపోతున్నకు పని చేసేవాడిని బాగా. నేను చదువుకుంది కొంచెమే, అర్థమవుతా ఉందా? పని బాగా చేసేవాడిని నేను. 2 మనుషులకు చాటి నా పని కాబట్టి నేను అలాగ పని చేస్తా, అలాగ నిద్రపోతా. ఎంతసేపు పట్టి నిద్రపోవడంలే. ఈ మాట మారుగుమవుతుంది, ఒరే చస్తావురా, నరకానికి పోతావు. ఎక్కడుంది నరకం? అదే సభలో నరకాన్ని పరలోకాన్ని చూపించాడు. చాలా భయం కలిగింది. ఆ దినాల్లో యేసుప్రభు పేరు ఎత్తితే భయంకరమైన బండ బూతులు తిట్టేవాడిని. బూతులు అసలు రావు మా నోటికి, ఎందుకంటే మా నాయనకు బూతులు పెద్ద ట్రైనింగు. మా అమ్మకు బూతులు అంటే గిట్టవు. కాబట్టి నా భర్త నోరు నా బిడ్డలకు రాకూడదు అనేటువంటిది ఆమె యొక్క పట్టుదల. అలాగ మమ్మల్ని పెంచుకుంటూ వచ్చింది. అప్పుడు నాకు 19-20 సంవత్సరాల వయసు వచ్చేసింది. యేసుప్రభు పేరు ఎత్తితే భయంకరమైన బూతులు తిట్టేవాడిని. మా అమ్మ 2 చెవులు కప్పెట్టుకొని ఒరే 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 ఎట్టొచ్చిందిరా నీకు ఈ నోరు? మిమ్మల్ని ఎట్ట పెంచుకున్నానురా? మా తమ్ముళ్ళు నా తర్వాత నాకంటే పెద్దోడిగా ఉంటాడు, వాడి తర్వాత వాడికంటే పెద్దోడిగా ఉంటాడు ముందు ఒక చోట నిలబడితే. అయితే చిన్నోడు పెద్దోడు ఒరే అనేటువంటి మాట ఎప్పటికీ లేదు. ఎప్పుడైనా తమ్ముడిని కొట్టియాలని అంటే వాడు చెప్పిన మాట ఎరగకపోతే నేను అమ్మకు చెప్తానురా, నన్ను తమ్ముడు ఒరే అన్నాడమ్మా అని అంటే, అన్నా చెప్పొద్దన్నా, చెప్పిన పని అంతా చేస్తానన్నా అనేవాళ్ళు అనమాట. అంత భయం. ఒరే అనడానికి చేత కాదు మాకు. అలాగ పెంచబడ్డాం. అలాగ పెంచబడిన మేము యేసుప్రభు విషయంలోకి వచ్చేసరికి ఎంత భయంకరమైన మాటలో. మా అమ్మ అంటే, అరే ఎట్టొచ్చిందిరా నోరంటే నేను చెప్పాను, అమ్మ నేను కదమ్మా యేసుప్రభుని తిడుతున్నాను అనేవాడిని. అర్థమవుతుందా? ప్రభువా నేను తిట్టనయ్యా, నిద్ర పెట్టదని చేయి ప్రభువా. నేనే మా ఇంటికి చదువుకున్నాను కనుక 2 మాటలు చదవరా వింటానంటే మా అమ్మ నేను తాకను అనేవాడిని. బైబిల్ చదువుతాను ప్రభువా తీర్మానం. బైబిల్ చదువుతుండగా బైబిల్ నన్ను పట్టుకుంది. పాపని అర్థమైంది. ప్రభుత్వం పాపాలు ఒప్పుకున్నాను. వెంటనే నేను వెరుగుకున్నప్పటికీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా సువార్త ప్రకటించు అని చెప్పాడు. రక్షించబడినటువంటి 1 నెలలో బాప్తిసం, అదే నెలలో సేవకు దేవుడు ప్రత్యేకించాడు. అర్థమవుతా ఉందా? ఎందుకు నేను ఈ సంగతులన్నీ చెబుతూ ఉన్నా? ప్రార్థన, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం ఎలాంటిదని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే అద్భుతమైనదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దానికి అసాధ్యమైనది లేదు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయమందు మన గుడారములో, మన బసలో 2వ కట్టడ ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ప్రార్థనా జీవితం. చెయ్యి ప్రార్థన, అసాధ్యమైనవి సాధ్యం చేయబడతాయి. 2వదిగా. 3వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 13వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, ఆదికాండంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఒక మాట కనబడుతూ ఉంది. 7వ వచనం. అప్పుడు అబ్రాహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరంజీయులు ఆ దేశములో. 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఇప్పుడు 3వదిగా కనబడుతుంది. ఇక్కడ అబ్రహాము తన గుడార జీవితంలో కట్టడ 3వది ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సమాధానము. ఏంటంటే చెప్పండి, సమాధానం. కనాను దేశంలో ఉన్నారు. లోతు అబ్రహాము ఆస్తులు పెరిగిపోయినాయి. తన పనివారు వేరు, అబ్రహాము పనివారు వేరు. ఇప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును ఏం కలుగుతూ వచ్చింది చెప్పండి? కలహం పుట్టిందంట. కలహం ఎట్ట మొదలవుతుంది చెప్పండి? చిన్నపిల్లల దగ్గర. అర్థమవుతా ఉందా? అట్లా మొదలవుతుంది రకరకాలుగా. ఈ కలహాన్ని కొంతమంది కాలు దవ్వుతూ ఉంటూ ఉంటారు. అదే దేవుని ప్రజలుగా మనం ఏం చేయకూడదు చెప్పండి? కలహమునకు ఇష్టపడకూడదు. అందుకే ఒక సామెత ఉంది లోకంలో. ఒక ఆమె ఒకటే కలహం పెట్టుకోవాలంట. కలహం పెట్టుకోవడానికి ఒక కారణాలు కనపడడం వల్ల. ఒక సాధువు వచ్చాడంట అడుక్కుంటా, అయ్యా సాధువు గారు,
నేను నీకు తప్పకుండా నీకు ఏం కావాలో అది పెడతాను, ఎట్లా కలహం పెట్టుకోవాలో చెప్పయ్యా నాకని అడిగిందంట. చూసారా? ఎట్లా కలహం పెట్టుకోవాలో చెప్పు. నాకు అర్థం కావడంలే, ఎట్లా గొడవలు పెట్టుకోవాలో అర్థం కావడంలే, నాకు అది చెప్పయ్యా అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, భిక్షం పెట్టవే బోడుముండా అన్నాడంట. అర్థమవుతుందా? భిక్షం పెట్టవే బోడుముండా అనకుండా నువ్వెవడు అడుక్కునేవాడు వచ్చి నన్ను బోడుముండా అంటారా అని గొడవ కేసుకుందంటే కన్నా. అర్థమవుతుందా? చాలా ఇలాగే ఉంటుంటాయి అన్నీ కూడా. అయితే ఇక్కడ చూడండి, అబ్రహాం జీవితంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, మనము బంధువులం. మనం ఎవరో చెప్పండి? బంధువులు. ఎక్కడున్నామో చెప్పండి? మనం కనానీల మధ్యలో కనబడుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి? ఎక్కడి నుంచో వచ్చేసాము. మనం కలహం పెట్టుకుని ఉంటే దేవునికి ఏమవుతుంది చెప్పండి? దూషణ అవుతుంది. మనకు కలహం ఉండకూడదు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మన గుడారములో గమనిస్తూ ఉంటాం. మనం ఎవరి కారణంగా ఉండకూడదు అంటే కలహమునకు కారకులుగా ఉండకూడదు, సమాధాన కారకులుగా ఉండాలి. అందుకే చూడండి, అబ్రహాం చెప్పాడు, లోతు నువ్వు తూర్పుకు పోతే, ఇటేనా తూర్పు? నువ్వు తూర్పుకు పోతే నేను పడబడకు పోతా. కాబట్టి నువ్వు దక్షిణం పోయావంటే నేనేం చేస్తా చెప్పండి? ఉత్తరానికి పోతా. తూర్పు వైపు చూశాడంట. ఆ సొదొమ ఎలా కనబడుతుంది చెప్పండి? ఏదోను తోట వల్ల కనబడుతుందంట. పచ్చని భూమి, అబ్బా పశువులకు చాలా మంచిది, అది కోరుకున్నాడంట. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి చెప్పండి? చెప్పా, నువ్వు తూర్పుకు పోతే నేను పడవడు. కానీ ఇప్పుడు ఆ పచ్చని భూమి అంతా దాన్ని కోరుకుని ఏం చేయాలి చెప్పండి? నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకు. అబ్రహాం ఎన్నో వచనం చెప్పండి? అది 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ చేతులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమడు తట్టు చూడుమో. చూశారా? చూడు, ఇవన్నీ దిక్కులు చూడు. ఎందుకు చూడమని చెబుతున్నానో తెలుసా? 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అయ్యా లోతు పోయినట్టుగా తూర్పుకి వాడు పోతాడు, లోతుకి అంతే. అర్థమవుతా ఉందా? భూభాగం అంతా అబ్రహాము స్వతంత్రించుకున్నవాడుగా కనబడుతున్నాడు. లోకంలో రక్షించబడిన దేవుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటున్నాం, అబ్రహాము సంతానంగా కనబడుతున్నారు. అలాగే వారు విస్తరించిన వారుగా కనబడుతున్నారు. ఈ అభివృద్ధి, ఈ విస్తరించడానికి కారణం ఏంటంటే తన హృదయంలో ఏం కోరేవాడిగా కనబడుతున్నాడు చెప్పండి? సమాధానం. అందుకే మూడవదిగా మన బస్సులో మూడవదిగా కట్టడేంటి సంతోషమునకు అని మనకు కనబడుతుంది అంటే సమాధానము. ఏంటంటే చెప్పండి? చాలా సంగతి కనపడితే చెప్పుకుంటా పోలేం. తిరిగి 4వదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే ఆదికాండములో 14వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట కనబడుతుంది. 14వ వచనం చదవండి. 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. 4వదిగా కనబడుతుంది. సొదొమ దగ్గర ఉన్నాడు. ఎవరు చెప్పండి? లోతు. ఆ సొదొమ మీదకి శత్రు రాజులు వచ్చేసి ఆ సొదొమలో ఉన్న సమస్తాన్ని దోచుకొని పోయినారు. లోతు భార్య పిల్లల్ని అందరినీ దోచుకొని పోయినారు. ఆ సమయంలో సొదొమ రాజులంట మట్టి కీలు గుంటల్లో పోయి దాక్కున్నారంట. మట్టి కీలు గుంటలు అంటే బట్టి తీసిన గుంటలు ఉంటాయి, పెద్ద పెద్దవి. ఆ గుంటల్లో పోయి దాక్కున్నారు. ఎందుకు తెలుసా? ప్రాణం ఉంటే చాలు, ఉప్పు గల్లాలను అమ్ముకుని బతకొచ్చు. కాబట్టి ప్రజలు, రాజ్యం, దాని గురించి చింత లేదు వారికి. అయితే లోతు చెరపట్టబడినాడనే సంగతి అబ్రహాము విన్నాడంట. లోతులో గురించి చెప్పడంలా విన్నాడంట, అంతే. విని వెంటనే తన స్పందన చూడండి. తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకుని పోయి దాని మటుకు వారిని తరిమి ఆ సొదొమ నుండి ఏమైతే తీసుకుని పోయినారో సమస్తమును, లోతు యొక్క ఆస్తిని అన్ని తిరిగి తెచ్చిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. చూసారా? ఇది ఏం చూపిస్తా ఉంది అని మనం చూస్తామనంటే మేలు చేయుట. ఏం చేయడం చెప్పండి? వాస్తవంగా లోతుకు మేలు చేయకూడదు కదా, లోతు యొక్క ప్రవర్తనను బట్టి. అయితే దేవుని ప్రజలుగా మనం మన గుడార జీవితంలో కట్టడేంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు 4వదిగా మేలు చేసే వరంగా మనం ఉండాలి. అందుకే అంటాడు చాలా చోట్ల, కీడు చేయటం మాని మేలు చేయండి. కీడు చేయడం మనకు చేతవు కానీ మేలు చేయడం మాత్రం మనకు చేత కాదు. అందుకే మన మీదకే వస్తుంది తెలిస్తే కీడే వస్తుంది అనమాట. 109వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే దేవుని ప్రజలుగా మనం ఏం చేసే వరంగా ఉండాలి? ఈ గుడార జీవితంలో కట్టడ 4వదిగా అని మనం చూస్తామనంటే మేలు చేసే వరంగా
మనం ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము ఓ మాట చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే 6వ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు పంట కోతుము. మనం మేలు చేయుట యందు ఏం చేద్దామో చెప్పండి, విసుగకుండా ఉందాం. అర్థమవుతా ఉందా? ఎందుకో తెలుసా? మనం అలయక మేలు చేసితమే అని తగిన కాలములో ఏం చేస్తామో చెప్పండి, పంట కోస్తాం. ఇప్పుడు చూడండి, మేలు చేయుట అనేటువంటిది ఏం చేయడమో తెలుసా? విత్తనము వేయడం. మేలు చేయడం ఏం చేయడం చెప్పండి? విత్తనం వేయడం. విత్తనం వేస్తే కదా కోసేది పంట. నువ్వు విత్తనమే వేయకపోతే పంట ఎలాగ వస్తావు చెప్పండి? అందుకంటాడు, మనం అలయక మేలు చేసేదమే అని తగిన కాలం ముందు ఏం చేస్తావు చెప్పండి, పంట కోసేద్దాం. అందుకే నేను కొంతమందికి చెప్తా ఉంటాను, మేలు చేయడం చేతనైతే చెయ్యి, మేలు చేయడం చేత కాకపోతే కీడు మాత్రం చేయబాకు, ఊరకుండు, అది నీకు మంచిది. అర్థమవుతుందా? కీడు చేయబాకు, మేలు చేయడం చేత కాకపోతే ఊరకుండు. అంతేగాని నువ్వు మేలు చేయకుండా కీడు చేసావనుకోనండి, అది శాపం, చాలా ఇబ్బంది. అర్థమవుతా ఉందా? అయితే దేవుని ప్రజలుగా మేలు చేయడం అనేటువంటిది అది మన కర్తవ్యం, అది దేవుని యొక్క కట్టడ, అది మనకు మేలు. అందుకే నా జీవితంలో నాకున్న ఒక ఆశ ఏంటిదని చెప్పండి, నాకు ఎంత కీడన్నా చేయండి, వాళ్ళకి మేలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. వాళ్ళు చేసిన కీడు ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకో. ఈ మధ్య ఎంత కీడు చేసినాడంటే ఆ వ్యక్తి చెప్పడానికి శాతే కాదు. ఇంకొక వ్యక్తితో చెప్పి, ఈ దినాల్లో నాకు అర్థమైపోతూ ఉంది ఏంటంటే, హెబ్రోన్లో ఇమ్మానుయేల్ అనే కరెక్టు, ఆయన దైవజనుడు, దేవుని భయం కలిగిన వాడు, అనవసరంగా ఆయన గురించి ఎన్నో చేశాం, అయితే ఆయనే కరెక్ట్ అనేటువంటిది నా అంతరాత్మకు అర్థమవుతుందని ఇంకొక సేవకుడికి చెప్పాడంట. అన్న మీరు ఒకసారి మాట్లాడండి అన్న అంటే నేను ఫోన్ చేస్తే ఏమో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నాడో. అర్థమవుతుందా? ఎంతో కిడి చేసిన వ్యక్తి ఎంత ఆనందమో అంటా ఉన్నాడు. అన్న మీరు చెప్పినట్టు ఉంటానన్నా, రేపు గుడ్ బైకి నన్ను పంపించండి అన్న పరిచయకి, నేను పోతానన్నా అంటా ఉన్నాడు. వెంటనే ఒక స్థలం ఏర్పాటు చేసి పలానా చోటుకి వెళ్ళయ్యా అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం? దేవుని ప్రజలుగా మన కర్తవ్యం ఏంటంటే కీడు చేసిన వారికి మేలు చేసే వారంగా ఉండాలి. అది విత్తనము వేయడం. ఎప్పుడు విత్తనం వేస్తామో తగిన సమయంలో పంటకు వస్తాము మనం. ఇప్పుడు 10వ వచనం చదవండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మనకు సమయం దొరికిన కొలది అందరికంటే అర్థం ఏంటి? ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏం చేద్దామో చెప్పండి, మేలు చేద్దాం. అది మన కర్తవ్యం. అందుకే దైవజనులు భక్సింగ్ గారంట ఓసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఉదయం అయిపోయింది. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే షేవింగ్ చేసుకుంటున్నాడంట. కొంతమందికి ఉదయాన్నే శుభ్రంగా చేసుకోవాలి. ఆ షేవింగ్ చేసుకుంటే అది సోపు లేదు, క్రీము, ఆ చేసుకుంటుంటే బాగా నొప్పిగా ఉందేమో పాపం, ఆ ముఖం కవలికల్లో కనబడుతుందంట. అది ఎదురుగా భక్సింగ్ గారు కూర్చున్నారంట. వెంటనే భక్సింగ్ గారు ఏం చేశారంటే బ్యాగ్ ఓపెన్ చేసి అతనికి అవసరమైన క్రీము ఇచ్చేసాడంట. సహోదరుడా ఇదిగో ఉపయోగించుకో. అప్పుడు ఆయన అన్నాడంట, నేను నిన్ను అడగలేదు కదా, నువ్వు నాకు ఎందుకు ఇస్తా ఉన్నావు? చూసారా? అప్పుడు భక్సింగ్ గారు చెప్పారంట, నీ అవసరత కనబడుతుంది, నీకు ఏది అవసరం అది నా దగ్గర ఉంది, కాబట్టి నేను ఇస్తా ఉన్నాను, ఉపయోగించుకో. దీనికి గల కారణం ఏంటంటే నేను ప్రభుని కలిగి ఉన్నాను, దేవుని ప్రేమ. చూసారా? తను ఎవరో తెలియదు, దేవుని ప్రేమ చూడండి, దాచబడి తీసి ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమ లేకపోతే చెప్పడం మనకెందుకు, వాడు చావాడు చేస్తాడు అనుకుంటాం. అర్థమవుతుందా? ఆ దేవుని మనసు ఏం చేస్తే మేలు చేస్తే కనబడుతుంది. అందుకే అంటాడు, మనకు సమయం దొరికిన కొలది అందరికీ, మరి విశేషముగా చెప్పండి, ఎవరికి చెప్పండి? విశ్వాస గృహం. విశ్వాస గృహం అంటే అదే గృహమో చెప్పాలి ఎవరన్నా? అమ్మ, విశ్వాస గృహం అంటే ఏ గృహం? అది విశ్వాస గృహము అని అంటే దేవుని మందిరము అని. అర్థమవుతా ఉందా? అర్థం చేసుకున్న కొన్ని మాటలు కొన్ని అర్థం కావు మనకి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే దేవుని మందిరమునికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి గమనిస్తూ ఉంటున్నావు. మరి విశేషముగానంట, తప్పనిసరిగా అంట, మన వలన ఏ మేలు వరకు పొందుదురో ఆ మేలు మనం చేసేవరంగా ఉండాలి. అప్పుడు దేవుని ప్రజలుగా ఒక సమయం వస్తుంది, బహుమానం పొందుతాం. మొద్దుకై మేలు చేశాడు, రాజుకి నిద్ర పట్టిందా చెప్పండి? నిద్ర పట్ల. ఎందుకు? మొద్దుకైకి శ్రమ ఉందన్నమాట. ఆ కారణాన్ని బట్టి మొద్దుకై కనపరచబడ్డాడు. మేలు అవసరములో అవసరానికి వస్తుంది. మేలు అవసరమైనప్పుడు చెప్పండి
అవసరానికి వస్తుంది. అందుకే మేలు చూడండి, ప్రతిఫలమును ఆశించి చేయకూడదు. అర్థమవుతా ఉందా? ప్రతిఫలమును ఆశించి చేయకూడదు. మేలు చేయడం మన ధర్మంగా తీసుకోవాలి. అది యాత్రికులంగా మన బసలో 4వ కట్టడ. తిరిగి 5వది చదవండి, త్వరగా ముగిచ్చేస్తాం. 5వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆదికాండము 14వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే 5వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఒక మాట. ఏంటి ఆ మాటను మనం చూస్తాము అని అంటే 21వ వచనం చదవండి. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, ఇప్పుడు 5వదిగా చూస్తాం. అబ్రాహాముతోటి సొదొమ రాజు వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా, మేము ప్రాణములకు భయపడి ఆ మట్టి కిలుగుంటల్లో పోయి దాక్కున్నాం. నీవైతే ప్రాణములకు తెగించి నీవు నీ ఇంటి వారు ఆ శత్రు రాజులతో పోరాడి మా ఆస్తిని మనుషులను సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చేసావు. కానీ మనుషులు నాకు ఇచ్చేసేయి, ఆస్తి అంతా నువ్వే తీసుకో. ఇలాంటి మాట మనకు ఎవరైనా చెబితే ఏం సంతోషపడతామని చెప్పండి. అబ్బా, నా కష్టాలు చూశాడు, నా శ్రమను చూశాడు, అందుకే నాకు ఇచ్చాడు అంటాం. నీకు ఇచ్చింది ఎవరో అర్థమవుతుందా? అబ్రహాము చెప్పాడు. ఏమన్నా తెలుసా? నేనే అబ్రహామును ఏం చేశాను చెప్పండి? ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండా ఉండినట్లు నీ వాటిలోనివి నూలు పోగైనా చెప్పు వారైనా తీసుకొనను అని ఆకాశమునికును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను నా చెయ్యెత్తి ఏం చేశాను చెప్పండి? ప్రమాణం చేశాను. తీసుకుంటే ఏమంటావు చెప్పండి? నేను అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెబుతావు. అది నువ్వు చెప్పకూడదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని అందరికి అర్థం కావాలి. అందుకే నీ వాటిలోనివి చెప్పు వారైనను తిరిగి నూలు పోగైనను తీసుకోను. ఇది ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను నా చెయ్యెత్తి ఏం చేశాను చెప్పండి? ప్రమాణం చేశాను. చూశారా? ఆ తర్వాత గమనిస్తా వస్తే షాలేము రాజు కలుసుకున్నాడు అబ్రహాము. షాలేము రాజు కలుసుకున్నప్పుడు ఈ షాలేము రాజు అబ్రహాముని ఎలా కలుసుకున్నాడు అని మనం చూస్తాం. 18వ వచనం, 17 కూడా ఉంది కానీ 18వ వచనం. మరి షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. షాలేము రాజు ఏం తీసుకొచ్చాడట చెప్పండి? రొట్టె ద్రాక్షారసమును తీసుకొచ్చాడు. చూడండి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచూ ఉన్న అబ్రహాము తన దేహాన్ని బలపరుచుకోవడానికి తనకు అవసరమైనది భోజనం. ఆ భోజనాన్ని షాలేము రాజు తీసుకొని అబ్రహామును దర్శించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ భోజనమును అబ్రహామునికి ఇచ్చి అప్పుడు షాలేము రాజు అబ్రహాముని ఏం చేశాడు అని మనం చూస్తాము అని అంటే 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. ఆ రొట్టెనిచ్చి చెప్తా ఉన్నాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించాడో, ఇప్పుడు 20వ వచనం చదవండి. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము షాలేము రాజుకు ఆ మెల్కీసెదెకు ఏమిచ్చాడనంటే అన్నిటిలో ఏమిచ్చాడు చెప్పండి? 10వ వంతు ఇచ్చెను అనే మాట కనబడతా ఉంది. చూశారా? ఇప్పుడు చూడండి, అబ్రహాము తీసుకోవడం లేదు. అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇస్తూ ఉన్నాడు. తీసుకోవడం శాపగ్రస్తమైన జీవితం, ఇవ్వడం ఆశీర్వాదకరమైన జీవితం. అర్థమవుతుందా? తీసుకోవడం క్రిందివాడు, ఇవ్వడం పైవాడు. చూసారా? తీసుకునేవాడు ఎప్పుడు ఏమంటాడయ్యా చెప్పండి? చెయ్యట పెడతాడు చెప్పండి. ఎట్లా? ఇచ్చేవాడు ఎలాగ పెడతాడు చెప్పండి? అందుకే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చేటది చెప్పండి. ధన్యతని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఆ ఇచ్చుట అనేటువంటి ధన్యతలో ఆశీర్వదించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏమిచ్చాడు అంటే అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంట. చూసారా? ఈ దినాల్లో మందిరాలు ఎందుకు లేమి కనబడుతున్నాయి చెప్పండి? ఎందుకు కనబడుతున్నాయి? అన్నా మా దగ్గర ఉద్యోగస్తులు లేరన్న అంటారు. ఉద్యోగస్తులు కాదు, నమ్మకస్తులు లేరని చెప్పండి. అర్థమవుతుందా? ఏ పని చేసిన 500కు తక్కువ లేదు ఆడవాళ్ళకు కూడా ఈ రోజుల్లో. అర్థమవుతుందా? కాబట్టి 500 రోజుకి సంపాదించుకుంటే దేవుని భాగం ఎంత చెప్పండి? 50 రూపాయలు. 6 రోజులు 6 50 ఎంత చెప్పండి? 300. అర్థమవుతా ఉందా? ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, 5 3 ఎంత? 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయలు ఎప్పుడు రాబడి చెప్పండి? ఒక ఆదివారం రాబడి. అర్థమవుతుందా?
కాబట్టి దేవుని ప్రజలకు ఎలా కనబడుతున్నాం లోకంలో? ప్రభు మహిమ కొరకాయి ఆ నమ్మకత్వం కనబడుతుందా? అందుకే దేవుని దగ్గర నుండి ఏమి పొందాలో పొందలేని వరంగా కనబడుతూ ఉంటాం. అబ్రహాము ఎలాంటి వాడుగా కనబడుతున్నాడంటే తన ఇంట ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాడు చెప్పండి? ఇచ్చేవాడు. ఎట్లా ఇస్తున్నాడు చెప్పండి? అన్నిటిలో. ఏమనుకోబాకండి. ఉద్యోగస్తులు ఉంటారు, లోన్లు పెట్టుకుంటారు. అన్నా నాకు వచ్చేది 5,000 చూసారా? 5,000. ఆ లోన్ తీసుకుంటువే ఒక 20 లక్షలు 15 లక్షలు తీసుకుంటువే, ఆ 15 లక్షలు 1,50,000 దేవుంది కదా, అది దేవునికి ఇవ్వచ్చు కదా, దాంట్లో నీ కట్ అయిపోతా ఉంది కదా, అయ్యవో మనం. అర్థమవుతా ఉందా ఎంత తెలివో? అందుకే దేవుని ప్రజలుగా మన తదనంతరం మన పిల్లలు ఎలాగ ఆశీర్వదించబడాలో ఆశీర్వదించబడ్డంలే, మన ద్వారా దేవుడు ఘనపరచబడ్డంలే, ఆయన మందిరం ఘనపరచబడ్డంలే. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఇచ్చుటిలో. మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు తెలుసా? దేవుని కార్యాలు భూమి మీద జరగడానికి, దాచిపెట్టుకోవడానికి, నువ్వు ఘనత పొందడానికి కాదు, దేవుడు మహిమపరచబడ్డానికి. నీ ధనం ద్వారా ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడో పరలోకంలో నీ ధనం ఉంటుంది. అక్కడ నీ ధనం ద్వారా భూమి మీద నువ్వు దేవుడు గణపరచబడకపోతే అక్కడ నువ్వు దరిద్రులుగా ఉంటావు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు. 24వ అధ్యాయం 31వ వచనంలో గమనిస్తా వస్తే అబ్రహాముని గురించి వ్రాయబడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. యెహోవా బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయాల్లోనే, కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. అయితే అదే అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం, ఆ ఇంట ఉండే దాసుడు చెబుతున్నాడు లాబానుతో. ఏమని చెబుతా ఉన్నాడు? 34వ వచనం చదవండి. అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. చూసారా? నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని ఎలాగ ఆశీర్వదించాడు చెప్పండి? బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి నా యజమానుడు ఏమైనాడు చెప్పండి? గొప్పవాడైపోయినాడు. ఇది ఎవరు చెబుతున్నారు చెప్పండి? దాసులు చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేశారని, నీ ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడని ఇతరులు నిన్ను గురించి చెప్పగలరా చెప్పండి? చెప్పగలరా? ఓ చోటుకి వెళ్ళాం. అక్కడ సేవకుడంట సండే స్కూల్కి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ సండే స్కూల్కి ఒక షెడ్ వేయాలి పైన మందిరం మీద, కాడు ప్రార్థన చేయండి అని అడిగాడు. చెప్పాడంట ప్రార్థన చేయండి అని చెబితే అందులో ఒక సహోదరుడు ఏం చేశాడంటే తాను ట్రెజరీలో పనిచేస్తూ ఉంటాడు, బ్యాంకుకి పోయి అడిగాడంట, చూడు నా జీతం ఇంత, నేను లోన్ తీసుకోవాలి, ఎంత తీసుకోగలను, ఎంత ఇవ్వగలవు? అప్పుడు అన్నాడంట 3 లక్షలు ఇవ్వగలము అన్నాడంట. శనకాల క్రితం 3 లక్షలు ఇవ్వగలవు. ఆ 3 లక్షల లోన్ తీసుకొని పోయి సేవకుడికి ఇచ్చేసాడంట. అన్న పైన షెడ్ వేయాలన్నారు కదా, సుమారు 3 లక్షలు అవుద్దని చెప్పారు కదా, ఇదిగన్నా తీసుకో, ఆ షెడ్ వేసేసేయండి. ఈ 3 లక్షలు ఏమవుతుంది చెప్పండి? నెల బాగా తీర్చుకుంటాను. లేవు నా అక్కడ ప్రస్తుతం. అయితే నాకు ఈ అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని దేవుని మందిరం కొరకు ఉపయోగిస్తాను నేను. ఎలాంటి ఆశ చూడండి, వాస్తవమైన సంగతులు. ఇట ఆశ ఆకలి దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకాయి ఈ తాత్కాలికమైన ఈ గుడారంలో జీవించే కాలంలో గమనిస్తూ ఉంటాం మనం కలిగి ఉండాలి. అప్పుడేమవుతుందో తెలుసా? దేవుని చేతి పని కాకుండా కట్టబడినటువంటి నిత్యమైన నివాసము ఎక్కడ ఉంటుంది చెప్పండి? పరలోకంలో ఉంటుంది. అర్థమవుతా ఉందా? నా మటుకైతే ప్రభు కొరకు ఎంతో కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే ఏ సమయంలో ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. సువార్తలు అమ్మేది సమయాల్లో అందరికంటే ఎక్కువ అమ్మేవాడిని. అట్లా ప్రతి విషయంలో సువార్తలో ఎక్కడ పోగొట్టుకునేవాడిని కాదు. రాత్రి పగళ్ళు ఎన్నో మైళ్ళు నడిచి చేసాము సువార్త. నాకు అనిపిస్తూ ఉంటుంది చేసింది చాలా కష్టపడ్డా దేవుని కొరకు. ఒక విధమైన తృప్తి అన్నమాట. ఆ తృప్తి ఏం చేస్తుందో తెలుసా? ఇంకా మానుకుంటే బాగుండు. చూసారా? అయితే మానుకొనియటం లేదు దేవుడు, ఇంకా ఎక్కువైపోతూ ఉంది. నా పిల్లలు అంటారు, ఎందుకు నాన్న నీకు ఈ దినాల్లో ఈ వయసులో ఇదంతా ఎందుకు, నెమ్మదిగా ఉండొచ్చు కదా, ఈ బటనంతా ఎందుకు నీకు అంటారు. నేను చెప్తాను, దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకు చెప్పండి అయ్యా? అందుకే దేవుడి చేత పిలువబడి ఏర్పరచబడి ఇది నాకెందుకు అనుకుంటే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఇంకెవరు చేస్తారు? అందుకే దేవుని ప్రజలుగా ఈ లోకములో ఉన్నంతకాలం గమనిస్తూ ఉంటాం ప్రభు మహిమ కొరన కార్యములు కొరన సాధనములుగా మనం సిద్ధపరచబడాలి.
అందుకే దావీదు చెప్పగలిగాడు, నా బసలో నేను పాటలో పాడుటకు నీ కట్టడలు నాకేమైనాయి చెప్పండి, హేతువైనాయి. ఎక్కడి నుంచి కట్టడలు తెచ్చుకున్నాడు దావీదు? అందుకే యేసుక్రీస్తు ప్రభు వంశావళి గురించి, ఆయన పుట్టుకుని గురించిన సందర్భంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈ వరుస కనబడుతుంది. తీసిన వారు చదవడం త్వరగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు దావీదు కుమారుడా చెప్పండి? కాదు. దావీదు అబ్రహాము కుమారుడా చెప్పండి? కాదు. అది వివరణ మనకి ఏం చూపిస్తా ఉందని అంటే, ఆ విధానం చూపిస్తా ఉంది, ఆ మాదిరి చూపిస్తా ఉంది. అది మనకు ఆశీర్వాదం. అందుకే దేవుని ప్రజలుగా ఈ నూతన గృహములో సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుని కట్టడలు హేతువు, కారణం అనే మాట కనబడతా ఉంది. అప్పుడే ప్రభు మహిమ కొరకే నిత్యమైన నివాసము పరలోకంలో మన కొరకే ఉంటుంది. అందుకే 5 ప్రాముఖ్యమైన సంగతులు చెబుతూ వచ్చాం. త్వరగా ముగిస్తామన్నాం, కానీ విస్తరించి మాట్లాడుతూ వచ్చినట్టున్నాం. ఈ 5 ప్రాముఖ్యమైన సంగతులు కూర్చున్న మీరు చెప్పాలి. మొట్టమొదటి హేతు ఏంటి ఆశీర్వాదానికి? అందరూ చెప్పండి, బలిపీఠము. రెండవ హేతు ఏంటిది చెప్పండి? ప్రార్థన. మూడవ హేతు ఏంటిది చెప్పండి? సమాధానము. నాలుగవ హేతు ఏంటిది? మేలు చేయుట. ఐదవ హేతు ఏంటి చెప్పండి? ఏవి తీసుకోకూడదో అవి తీసుకోకూడదు. ఏమి దేవునికి ఇవ్వాలో అవి దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం పొందుతావు, ప్రభు మహిమ కొరకే సిద్ధపరచబడతావు. ఈ భూలోక సంబంధ నివాసములో ఉండి ఆ నిత్యమైన నివాసమునకు ఆలగును సిద్ధపరచబడడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ గదులన్నింటిలో కూడా ప్రార్థన పాటలు పాడుకుంటూ వెళ్ళి ప్రతిష్ఠించే వారంగా మనం ఉంటాం. అలెగ్జాండర్ని ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామం దేవా ఎంత గొప్ప దొడ్డది. మీ నామములో మీ పరిశుద్ధమైన పాదముల యొద్దల సాగిలపడి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించువాడా అని 65వ కీర్తనలో మీ మాట వాస్తవం, నెరవేర్చుటకు సమర్థుడు. ఈ సమయంలో మా ప్రార్థన ఆలకించి దేవా నీ దాసుని ప్రభా, ఈ గృహ ప్రతిష్ఠత నీ దాసుడు జోసఫ్ బ్రదర్ గారి కుటుంబ పక్షంగా దేవా, ఏలేశ్వరం తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతంలో కొండపల్లి ప్రభా గ్రామంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ గృహ ప్రతిష్ఠత సందర్భంగా దేవా నీ దాసుడు ఇమానుయేలన్ని ప్రభా తీరిక లేని పరిస్థితి, వందలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి కూడా మాట ఇచ్చినందుకు దేవా, ఆ మాట ప్రకారం ఇక్కడ నా పరిశుద్ధుల యొక్క అక్కర తీర్చడానికి తెరవబడిన మీ ఆకాశమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప ప్రతిష్ఠత తండ్రి. ఎన్నోసార్లు దైవ గ్రంథాన్ని చదువుతున్నా ప్రభా, ఇన్ని మర్మములు దాగి ఉన్న సంగతి దేవా మా తండ్రి బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఆత్మలను ఉజ్జీవింపజేసినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ నివాసంలో దేవా కాపురం ఉండే నీ దాసుడు జోసఫ్ బ్రదర్ కుటుంబానికి బహు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవా, ఇంటిలో దేవా భౌతికమైన కట్టడే కానీ ఆత్మీయమైన కట్టడ బలిపీఠం ఉండాలన్నారు. ఆ బలిపీఠం దేవా ఎంత గొప్ప, వారి యొక్క హృదయార్పణలు, వారిని రక్షించుకున్న విధానము, స్తుతి ఆరాధనలు దేవా ఈ గృహం నుండి నలువైపులా మీ రక్షణ సునాదం వ్యాపింప చేయాలని మీ సన్నిధిలో ప్రభువా ఈ మాటలు జ్ఞాపం చేసినందుకు వందనాలు. అంతేకాదు ప్రార్థన
సమాధానము, దయగలిగిన తండ్రి ఆశీర్వాదము ఇచ్చే విషయంలో ముందుండాలని ప్రభువా బయలుపరిచిన ఆత్మీయ సత్యాల్ని దాసుడు, మా పితరుడు, మూల పురుషుడు, విశ్వాసులకు దేవా కర్త, విశ్వాసములకు మూలం దేవా మా తండ్రి అబ్రహాము గారి యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసినావు. ఆ రీతిగా ప్రభువా మా కుటుంబాలు కూడా అబ్రహాము యొక్క పిలుపు ఏర్పాటును అనుసరించి దయగల తండ్రి మేము కూడా నడుచుకున్నడు ద్వారా మేము కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడతాం. ఆ రీతిగా పరలోకం నిత్య గృహంలో మేము ఉండటానికి ప్రభువా తావు మార్గం సరళత చేసిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా వచ్చిన ప్రియమైన బిడ్డలందరూ బట్టి ముఖ్య వందనాలు. మరి ప్రభువా బలహీన అందుబాటులతో నీ దాసుడు ప్రభువా మా తండ్రి మరి ఈ వాక్యం అందించినందుకు ఏం చెల్లించగలం? ఇది మా జీవితాల్లో ముద్రవే తండ్రి. అబ్రహాం నడిచిన రీతిగా మీ ఆత్మ నడిపింపులో మేమందరం అలా నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పవో జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ ఈ యొక్క గృహాన్ని ఆ రీతిగా ప్రభువా మీ వాక్యము, ప్రార్థన నీ దాసుడు సెలవిచ్చిన రీతిగా 1 తిమోతి పత్రికలో 4:5 ప్రకారం ప్రభువా పవిత్రపరచండి. 1 కొరింథీ 6 చెప్పబడే రీతిగా ప్రభువా మా దేవా మీ నామములోను మీ పరిశుద్ధాత్మ ప్రభు ఆవరింపు ద్వారా ఈ గృహంలో ఉన్న మస్టు మాలిన్యమును మీరు దేవా దహించి బూడిది చేసి పవిత్రపరచమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు ప్రకటనలు మనం వింటాము. ప్రకటన విన్న తర్వాత పాటలు పాడుకుంటూ ఆ గదుల్లో ప్రవేశించి ప్రార్థించి అక్కడే ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుంటాం. మరి ఈ సమయంలో ఈ ప్రార్థన అయిన తర్వాత గదుల్లో కూడా ప్రార్థన అయిన తర్వాత మీ అందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడిందండి. భోజనం అయిన తర్వాత మరలా సాయంకాలము 6:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక మందిరంలో ఉంటుందండి. అందరికీ సంఘం అందరికీ కూడా మరి అందరూ ఉండాలి, రావాలి కూడా. కాబట్టి ఈరోజు సాయంకాలము 6:30 గంటలకు మళ్ళా ప్రత్యేకమైన కూడిక మందిరంలో ఉంటుంది. వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు మందిరంలోనే సిద్ధపరచబడుతుందండి. తప్పక ఆ రీతిగా మీ అందరూ ఉండాలి. మరి రేపు ఎల్లుండి కూడా దైవ సేవకుల కూడికలు, ఇక్కడ స్థానికులు కూడా సహకరించండి. మరి వంటశాలలో పనిచేసే వారికి సహోదరులు ఎవరు కూడా మందిరం దగ్గరికి వెళ్ళకూడదు రేపు ఎల్లుండి కూడా. రేపు నైటు అంటే రేపు సాయంకాలం సేవకులు కూడిక 5:30తో 6 గంటలకు ముగుస్తుంది. 7 గంటలకు మరలా ప్రత్యేకమైన కూడుకు, సువార్త కూడికలకు ప్రత్యేకమైన కూడుకుంటుంది. మళ్ళీ అప్పుడు మీరు అందరూ కూడా రావచ్చు. సాయంకాలం ఉంటుంది. ఆ తర్వాత బుధవారం మధ్యాహ్నంతో కూడుక ముగియబడుతుందండి. దైవ సేవకుల కూడుకలు మీరు ప్రార్థన చేయండి. వాతావరణం కొరకు కూడా ఆ రీతిగా పాటలు పాడుకుంటూ రాగలిగిన వాళ్ళందరూ రావచ్చు. పట్టినంత వరకు ఆ గదుల్లో ప్రార్థన చేసి ముగిస్తాం. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది కదా, అది దేవుని వాక్యం చేత ప్రార్థన చేత పవిత్రపరచబడుతుంది. దినాల్లో చాలామంది గృహాల్లో చేరడం పాలు పొంగడం అంటారు. అంటే పాలు పొంగినట్టుగా పొంగాలని. నేను చెప్తాను, పొంగిన పాలన్నీ ఎక్కడ పడతాయో చెప్పాలి సిస్టర్స్. పొయ్యిలో పడతాయి. పొంగిన పాలని పొయ్యిలో పడితే పొయ్యి ఏమవుద్ది చెప్పండి? ఆరిపోతాయి. కనుక ఈ ప్రాంతాల్లో ఉన్నాయో లేదో కానీ కొంతమంది శాపనార్థాలు పెడతా ఉంటారు.